ఆహా! న్యూ అప్డేట్ అయితే వచ్చేసింది ఫైనల్లీ మన గేమ్‌లో. సో, ఒక్కొక్కటైతే ఫైర్! సో, హే వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3D. సో, ఈరోజైతే మనమైతే అప్డేట్ గురించి అయితే మళ్ళీ మాట్లాడుకోబోతున్నాం. సో, ఇన్ని రోజులైతే మనం 6 అప్డేట్స్ అనుకున్నాం. సో, మన గేమ్‌లో జైంట్ స్పైడర్ ప్లస్ న్యూ ఆటో ప్లస్ రిక్షా ప్లస్ ఫార్డ్ అండ్ డివైడర్ మోడిఫైడ్ ప్లస్ న్యూ షోరూమ్ ప్లస్ రైల్వే స్టేషన్ 2 రాబోతున్నాయి అనమాట నెక్స్ట్ అప్డేట్లో. ఇంకా మనకి సిటీ బిల్డర్లో కూడా కొన్ని చేంజెస్ అయితే చేయబోతున్నారు. ఇంకా మనకి గ్రాఫిక్స్ కూడా పెంచే అవకాశం అయితే ఉన్నదనిపిస్తుంది. ఇంకా మన గేమ్లోని కన్స్ట్రక్షన్ సైట్లో ఆ బ్రిడ్జ్ కూడా ఎక్స్టెండ్ అయితే చేయబోతున్నారు. సో మనకైతే ఓల్డ్ షోరూమ్ని అయితే రిప్లేస్ అయితే చేస్తారనమాట మనకి న్యూ షోరూమ్తోని. ఇంకా మనకి గ్యారేజెస్ కూడా రాబోతున్నాయి సిటీలో అక్కడక్కడ. ఇంకా బిగ్ ఎలప్రిన్ గురించి మాట్లాడుకుంటే ఇప్పట్లో రాలేదనుకుంటున్నాను నేనైతే, ఎందుకంటే ఇంతవరకు అయితే ఒక్క అప్డేట్ కూడా లేదు, కన్ఫర్మేషన్ కూడా లేదనమాట బిగ్ ఎలప్రిన్ మీద. సో ఐ థింక్ మ్యాక్సిమం బిగ్ ఎలప్రిన్ అయితే రాదనుకుంటే అప్డేట్లో. సో ఈ అప్డేట్లో అయితే మనకి జీ వ్యాగన్ అన్నా లేకపోతే లంబోర్గిని టైర్జో అన్నా యాడ్ కాబోతుంది అనమాట. ఎందుకంటే లంబోర్గిని టైర్జోకి అయితే చాలా డిమాండ్ అవుతుంది. అట్ ద టైం జీ వ్యాగన్ కూడా ఉంది అనమాట డిమాండ్, కానీ అంత కాదు. సో లంబోర్గిని టైర్స్ కూడా మన గేమ్లో ఈ అప్డేట్లో యాడ్ కాకపోతుంది అనిపిస్తుంది. ఓకే, లంబోర్గిని టైర్స్ యాడ్ కాకపోతే జీ వ్యాగన్ అవుతుంది, లేకపోతే ఇవి రెండైతే రావచ్చు, తెలీదు. సో సూప్రా కూడా చాలా డిమాండ్ అవుతుంది. ఐ థింక్ ఈ 3 కార్స్ అయితే తీసుకురావచ్చు అనుకుంటున్నా. సో చూడాలి మరి ఎప్పుడు వస్తాయో. సో మరి రైల్వే స్టేషన్ విత్ టనల్ అనమాట నెక్స్ట్ అప్డేట్లో వస్తుంది అనమాట అది కూడా. ఇంకా సో ఇక మన న్యూ షోరూమ్ గురించి మాట్లాడుకుంటే మన గేమ్లో ఉన్న ప్రతి ఒక్క కార్ అయితే అందులో ఉంటుంది అనమాట. మనం ఓల్డ్ షోరూమ్ గురించి మాట్లాడుకుంటే అయితే దానిలో ఓన్లీ సూపర్ కార్సే ఉన్నాయి. ఇప్పుడైతే మన న్యూ షోరూమ్లో అయితే అన్ని కార్స్ అయితే ఉంటాయి అనమాట. సో మనకి నెక్స్ట్ అప్డేట్లో కొత్త కొత్త కాస్ట్యూమ్స్ కూడా రావచ్చు అని అయితే చాలామంది అంటున్నారు. సో చూడాలి, ఒకవేళ కాస్ట్యూమ్స్ వస్తే మంచిదే కదా మనకు కూడా. సో ఇంకొంచెం అయితే లేట్ అయితే చేయబోతున్నారు నాకు తెలిసి అప్డేట్ని. సో ఇంకా మనకైతే అన్ని అప్డేట్స్ అయితే యాడ్ అయిపోయినాయి మ్యాక్సిమం అప్డేట్లోనే. సో నాకు తెలిసి ఇంకొక 10 days వరకు అయితే మనకి అప్డేట్ రావచ్చు, లేకపోతే May 1st అయితే ఖచ్చితంగా అయితే వస్తుంది. ఒకవేళ May 1st రాకపోతే మనకైతే May 2nd వీక్ అన్నా లేకపోతే May 1st వీక్ ఎండింగ్ లోపల మనకైతే అప్డేట్ అయితే వచ్చేస్తుంది మ్యాక్సిమం. ఎందుకంటే ఇంకా లేట్ అయితే చేయలేరు కదా. సో 1 monthకి ఒక్కొక్క అప్డేట్ అయితే వస్తుంది కదా, అట్లా అనమాట. సో నాకు తెలిసి మ్యాక్సిమం అయితే May 1st అనుకుంటున్నా. ఒకవేళ May 1st కాకపోతే May 9th లేకపోతే May 6th కన్నా రావచ్చు అప్డేట్. సో అంటే వచ్చే మండే అంతే. సో ఇంకా మనకి స్పీడోమీటర్ కావచ్చు, ఇంకా వేరే వేరే మనకి యాడ్ చేయబోతున్నారు అనిపిస్తుంది ఫీచర్స్ నెక్స్ట్ అప్డేట్లో. అండ్ మొబైల్ GT5 అయితే మ్యాక్సిమం నెక్స్ట్ అప్డేట్ లోపు అయితే మనకి ఏం అయిపోతుంది. ఇంకొక 2-3 అప్డేట్స్లో మనకి అయితే మనకేమో మొబైల్ GT5 అయితే అవుతుంది అనమాట. సో మైన్క్రాఫ్ట్ అండ్ మొబైల్ GT5 రెండు అయితే అవుతున్నాయి, ఎందుకంటే మైన్క్రాఫ్ట్లో మనం కట్టుకోవచ్చు. సో దీనిలో కూడా మనం అయితే కట్టుకుంటాం. సో GT5 అంటే మనకి ఇంకా గ్రాఫిక్స్ అవన్నీ పెంచడం, సో అవి కూడా పెంచేస్తారు నెక్స్ట్ అప్డేట్ కాక నెక్స్ట్ అప్డేట్ లోపు. ఇంకా మన గేమ్ అయితే చాలా డిమాండ్ అయితే వస్తుంది అనమాట, ఎందుకంటే ఇంత తక్కువ MBలో ఇంత తక్కువ అదిలో మనకైతే ఇంత పెద్ద గేమ్ అయితే నెక్స్ట్ అప్డేట్ లోపు అయితే మనకి చేంజ్ అయితే కాబోతుంది. సో ఫుల్ టు ఫుల్ ఫన్ అయితే ఉంటుంది అనమాట మల్టీప్లేయర్ వచ్చిన తర్వాత. సో లిటరల్గా చెప్తున్నా, చాలా మంది లైవ్స్ పెడతారు, చాలా బాగుంటుంది అనమాట మల్టీప్లేయర్ వస్తే. లిటరల్లీ చాలా వరకు అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే మల్టీప్లేయర్ అయితే చాలా ఫన్ అయితే ఉంటుంది కాబట్టి. సో మల్టీప్లేయర్ కూడా మంచిదని కొంచెం అయితే లేట్ చేసినట్టు అనిపిస్తుంది. సో చూడాలి మల్టీప్లేయర్ ఎప్పుడు వస్తుందో. నాకు తెలిసి ఇంకొక 1 month or 2 monthsలో లేకపోతే జూలైలో మ్యాక్సిమం అయితే మన మల్టీప్లేయర్ అయితే వచ్చేస్తుంది. సో చూడాలి గైస్ మనం కూడా. సో ఇంకా ఆగస్ట్ వరకు అయితే మనకైతే టైం ఉందన్నమాట. సో సమ్మర్ హాలిడేస్ అయితే మనకి జూన్ లోపు అయితే అయిపోతాయి. సో అంతలోపు అయితే అప్డేట్స్ ఒక 2-3 అప్డేట్స్ అయితే రావచ్చు అనుకుంటున్నా. సో దాంట్లోనే మనకైతే దేనిలోనే మల్టీప్లేయర్ అయితే ఉండొచ్చు. సో ఇంకా మనకి లేట్ అయితే చేస్తే మనకే మంచిది, ఎందుకంటే మల్టీప్లేయర్లో అయితే ఎలాంటి బగ్స్ కావచ్చు, ఇలా యాడ్స్ ఇవన్నీ లేకుండా అయితే తెస్తారనుకుంటున్నాను. సో ఎప్పుడు వస్తుందో చూడాలి. సో మ్యాక్సిమం ఇంకొక 1 month or 2 months అంతే. ఒక 4 అప్డేట్స్ వరకు అయితే మళ్ళీ మల్టీప్లేయర్ అయితే వచ్చేస్తుంది. సో మనమైతే ఫుల్ టు ఫుల్ ఫన్ అయితే చేయొచ్చు తర్వాత ఇంకా. సో ఇంకా మోర్ 1 అప్డేట్లో అయితే మనకి హాస్పిటల్ కూడా రాబోతుంది, ఎందుకంటే మనం చచ్చిపోతే డైరెక్ట్ అయితే హోమ్ స్క్రీన్ దగ్గరికి వెళ్ళిపోతాం. సో అలా కాకుండా మనకు ఒకవేళ హాస్పిటల్ ఉంటే మనమైతే చచ్చిపోతే అక్కడైతే స్పాన్ అవుతాం అనమాట. సో ఆ అడ్వాంటేజ్ అవుతుంది మనకి. సో మనకి హాస్పిటల్ అయితే నెక్స్ట్ అప్డేట్లో అయితే రావచ్చు. సో హాస్పిటల్తో పాటు మనకి మనీ కూడా రావచ్చు అనమాట. సో మనీ అంటే GT5 ఎట్లున్నదో అట్లయితే ఉంటుంది అనమాట మన గేమ్లో. సో మనీ ఉంటేనే కదా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తారు. సో ఇంకొక 4 అప్డేట్స్ వరకు అయితే మన గేమ్ అయితే మొబైల్ GT5 అయితే ఖచ్చితంగా అయిపోతుంది, ఎందుకంటే ఇంకా చాలా అప్డేట్స్ అయితే అప్కమింగ్ ఉన్నాయన్నమాట. సో బిగ్ ఎలప్రిన్ కావచ్చు, ఇలా చాలా ఉన్నాయి. కార్గో ఎలప్రిన్, ఇంకా ఎయిర్పోర్ట్ మీద ఇంకా దృష్టి అయితే పెడతలేరు. సో ఒకవేళ ఎయిర్పోర్ట్ మీద దృష్టి పెడితే అయితే ఎయిర్పోర్ట్ మొత్తాన్ని అయితే చేంజ్ చేస్తారు, ఎందుకంటే ఫస్ట్ నుంచి అదే ఎయిర్పోర్ట్ ఉంది కదా అందుకు. సో మొత్తం అయితే చాలా ల్యాండ్ అయితే ఉందన్నమాట ఎయిర్పోర్ట్లో, అదంతా చేంజ్ చేసి అక్కడ కార్గో ఎలప్రిన్ ఇలా చాలా ఎలప్రిన్స్ అయితే ఉన్నాయి ఇంకా. సో అవన్నీ అయితే పెడతారనమాట. సో ఇంకా మనకి
వేరే కంట్రీ కూడా యాడ్ చేస్తారు ఒకవేళ ఎయిర్పోర్ట్ వస్తే, ఎందుకంటే ఒకటి కంట్రీలో మనం అయితే తిరగలేం కదా అందుకు. సో ఇంకొక 5 అప్డేట్స్ వరకు అయితే మన గేమ్ అయితే మొబైల్ GT5 అయితే అయిపోతుంది. సో 5 అప్డేట్స్ వచ్చే వరకు ఇంకొక 3 మంత్స్ అయితే పడుతుంది. సో మనకి మల్టీప్లేయర్ కూడా సూన్ అయితే రాబోతుంది. సో నేను కూడా ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నా మల్టీప్లేయర్ కోసం, ఎందుకంటే మా ఫ్రెండ్స్ అయితే చాలామంది అయితే ఆడాలని అయితే చాలా తప్పన పడుతున్నారు. సో ఈ 1 అప్డేట్లో మీకు ఏ అప్డేట్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం గైస్, అంతవరకు బాయ్. సో మళ్ళీ వస్తా, సీ యూ సూన్ గైస్, లవ్ యూ ఆల్.